ఒక్క ఏడాదిలో బ్రిటన్ పౌరులు పోగొట్టుకున్నటువంటి సొమ్ము 250 బిలియన్ల యూరోలు కాదు, పౌండ్లు వాళ్ళ లెక్కన. అంటే మనకు 100 రూపాయల దగ్గర దగ్గర 250 బిలియన్ల పౌండ్లు. దాదాపుగా బ్రిటన్ జీడిపిలో 10% అనమాట. ఎందుకు జరుగుతోంది ఇది? అక్కడ ఎక్కువగా ఇళ్ల దోపిడీలు జరుగుతున్నాయి. అంటే ఇళ్లల్లో ఎవరూ లేనప్పుడు వెళ్ళి చేసేదాన్ని చోరీలు అంటారు, ఇళ్లల్లో ఉన్నప్పుడు అటాక్ చేసి చేసేటటువంటి దాన్ని దోపిడీ అంటారు. ఈ రెండు సంఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి. ఇందులో పోలీసులు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే, ఇలా తీసుకున్నోడిని వెంట పడుతున్నారు. వాళ్ళు పారిపోయి ఎక్కడైతే ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, సిరియా నుంచి వచ్చినటువంటి కొన్ని ఏరియాలో వాళ్ళు సెటిల్ అయిన ఏరియాలో అక్కడికి పోతున్నారు. అక్కడికి పోయినప్పుడు వీళ్ళ సెట్ చేసిన వాళ్ళు అడ్డుకుంటున్నారు. అదేంటి అంటే కనుక వీళ్ళు ఏం పెడుతున్నారు, వీళ్ళ మీద కేసు పెడుతున్నారు, పోలీసుల మీద. ఏమని కేసులు అంటే జాతి వివక్ష అన్నటువంటి పేరుతో ఈ వ్యవహారం క్రమంగా దాంతో మాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి సోన్సో ప్రాంతానికి వెళ్ళిపోయారని రాసి కూర్చుంటున్నారు. దాంతో అసాంఘిక శక్తులకి ఇవి అడ్డాగా అవుతున్నటువంటి పరిస్థితి. సిరియా నుంచి వచ్చినోడు, యెమెన్ నుంచి వచ్చినటువంటి వాడు, లేకపోతే పాలస్తీనా నుంచి వచ్చినోడు, పాకిస్తాన్ నుంచి వచ్చినోడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినోడు ఇప్పుడు బ్రిటన్ శాంతి భద్రతల్ని శాసిస్తూ అక్కడ ప్రజల్ని దోచుకుంటూ వీళ్ళు ధనవంతులవుతూ క్రమంగా బ్రిటన్ని వీళ్ళ ఆధిపత్యంలోకి తెచ్చుకుంటున్నారు.